జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. కొండగట్టులో 96 గదుల సత్రాల నిర్మాణ స్థలానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఈ స్థలాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ పర్యవేక్షించారు. ఇక ఆలయ ప్రాంగణంలో భద్రతా సౌకర్యాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక జేఎన్టీయూ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ స్థలాన్ని అధికారులు పరిశీలించారు. అన్ని శాఖల అధికారులతో ఏర్పాట్లై సమావేశంపై నిర్వహించారు. ఇక పవన్ కళ్యాణ్ పర్యటన 1100 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో శ్రీకాంతరావు తెలిపారు. అలాగే బృందావన్ రిసార్ట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. అతను కొండగట్టు ఆంజనేయ స్వామికి ఎన్ని సందర్భాల్లో ఆయన ఎంత ఇంపార్టెంటో చెప్పగలుగుతాడు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తనకి ఏదైతే ఇక్కడ యాక్సిడెంటల్గా జరిగిందో దాని తర్వాత ఇది పునర్జన్మ ఇచ్చినటువంటి ఒక పవిత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి భావిస్తాడు. అందులో భాగంగా లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు తనను ఇక్కడ ఈవో గారు ప్రధాన అర్చకులు ఇక్కడ షెడ్ గురించి కానీ వసతి గృహాల గురించి కానీ అడిగినప్పుడు తను మాట ఇచ్చినట్టు ఆ మాట నిలబెట్టుకోవడానికి టీటీడీ తరఫు నుంచి 35,19,00,000 పెట్టి శాంక్షన్ చేయించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తను స్వయంగా పలు దఫాలు టీటీడీ బోర్డును తన రిక్వెస్ట్ చేసి దానికి అనుగుణంగా లాస్ట్ బోర్డులో నిర్ణయం తీసుకుంది. రేపు శంకుస్థాపన కొండగట్టు ఆంజనేయ స్వామి ఇక్కడ ఈ 2 ప్రోగ్రామ్స్ గురించి శంకుస్థాపన చేయడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా రేపు పొద్దున 9:30కు మీకు ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేసిండ్రు. ఇది ఒక మంచిగా ఈ జాగాను కొండగట్టు పవిత్రమైన ఈ కొండగట్టు ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం. రాబోయే రోజుల్లో గిట్ట ఇక్కడ ఇంకా డెవలప్ చేసుకోవడానికి తన వంతుగా గిట్ట కమింగ్ డేస్లో గిట్ట ఆయన